న్యూ డే న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు గురువారం పోలవరం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 12:10 హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, మద్దిపాటి వెంకటరాజు, చింతలపూడి శాసనసభ్యులు సోంగ రోషన్ కుమార్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, ఏలూరు రేంజీ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్వి కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాతిశ్రీ, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఇచ్చాపురాన్ని అభివృద్ధి పథంలో నడుపుతా, ఇచ్చాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడుపుతానని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ అన్నారు. గురువారం కంచిలి మండలంలోని పెద్ద శ్రీరాంపురం గ్రామంలో రహదారుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఫుడ్స్ స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు సకాలంలో స్పందించే విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహృదయం బ్రెయిన్ డెడ్ అయిన చెరుకూరి సుష్మా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల త్యాగగుణంతో నలుగురికి పునర్జన్మ లభించింది. గుంటూరు రమేష్ హాస్పిటల్స్లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా బ్రెయిన్ డెడ్ అయ్యారు. సుష్మా అవయవ దానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్కు ఒక్క మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. అవయవ దానంతో నలుగురికి ప్రాణదానం చేసిన సుష్మా త్యాగానికి ఒక్క మెసేజ్తో స్పందించి ప్రత్యేక విమానం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ సార్థకత చేకూర్చారు. మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి కొంతమందికి జీవనదానం అందించారు. యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్కి వస్తుందని. స్టిల్ ఐ మీన్ దట్ సాడ్నెస్. ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా, ఎలాగైనా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇదర్ మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వై నాట్. ఇప్పుడు మాకు వేరు కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది కదా, దాంతో మేము దానికైతే చాలా హ్యాపీగానే ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే వాళ్ళకి హార్ట్ అనేది వెళ్ళి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ధన్వాడ మండలంలోని చర్లాపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ రాములు కుటుంబీకులపైన దాడి. తన పొలంలో ఇంటి నిర్మాణం చేపట్టడంతో నిర్మాణం అడ్డుకుని ఆయన భార్యపైన దాడి చేశారు. నోరు గొంతు తీసుకుంటున్నాడు. జరుగు 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 భయ్యా, నువ్వు జరుగు నువ్వు జరుగు నువ్వు జరుగు నువ్వు జరుగు. అయ్యే మైమ్నా ఇడిపోయి నువ్వు ఇడిపోయాబా ఇడిపోయాబా ఇడిపోయా. Bisa
సార్ ఇగో ఇంత దారుణం సార్. మా పొలంలో మేము కట్టుకుంటుంటే మా పొలంలో మేము కట్టుకున్న భార్య ఇగో ముగ్గురు కలిసి కొడుతున్నారు సార్. ముగ్గురు కలిసి కొడుతున్నారు సార్. ఇగో ముగ్గురు కలిసి కొడుతున్నారు. తన్ను 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 ఇంకా తన్ను 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 తన్నుండి కిందేసి లేదు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దన్వాడ మండలంలోని మందపల్లి గ్రామ శివారులో పంట పొలాలు ఎండిపోయి రైతులు నష్టపోయిన సందర్భంగా రైతులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఎండిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. భూగర్భ జలాలు అట్టడుగుపోయి బోర్లు ఎండిపోయిన సందర్భంగా రైతులు వేసినటువంటి వరి పంట ఎండిపోతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా రైతులని పరామర్శించకుండా రైతుల బాధలు తెలుసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తక్షణమే రైతులకు ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జట్రం గోవర్ధన్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రయ్య, మాజీ ఎంపీటీసీలు ఉమేష్ కుమార్, కె మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పరి శివరాజ్, మాజీ మండల అధ్యక్షుడు మాకం సురేందర్, జిల్లా కోఆప్షన్ మెంబర్ రాఘవేందర్ గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కోశాధికారి వెంకట్రెడ్డి, నారాయణ, కిష్టాపురం శ్రీను, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఫిర్యాదులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ సూచనలతో ఓపీసీ యోషన్ వారికి మక్తమృద్ధులను చేశారు. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారిందా మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పస్వామి మండలంలో గత 2 రోజులుగా నడవీధి గంగమ్మ జాతర వైభవం పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రజల భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంతు బలను సమర్పించారు. మండల కేంద్రమైన పెద్ద తిరుపతి సముద్రంలోని సొంత బజార్ వీధిలో నడివీధి గంగమ్మ కొలువు తీరే భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలతో పాటు అభిషేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని బోనాలు, జ్యోతులను సమర్పించారు. మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు, ములకల చెరువు సిఐ లక్ష్మణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గంగా జాతరలు, ఆనందోత్సవాల నడుమ జాతరలను నిర్వహించడం జరిగింది.
అంజలి సూసైడ్ వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా వదిలేది లేదు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మాసిస్ట్ అంజలిని పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కిమ్స్లో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ టార్చర్ పెట్టడంతో సూసైడ్కు యత్నించిన అంజలి వివరాలను కుటుంబ సభ్యులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మీరు అధైర్యపడవద్దు, మీకు నేను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కిమ్స్ వైద్య నిపుణులతో ప్రస్తుతం అంజలి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్కు సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఈ విషయం అవసరమైతే సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే వీలైనంత న్యాయం జరిగేలా చూస్తామని కుటుంబానికి మీడియా ముఖంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భరోసా ఇచ్చారు. వీరితో పాటు జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల కార్యదర్శి గడ్డ మనుగు రవికుమార్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని, ఒక టార్చర్ పెట్టాడని ఒక డైరీలో సూసైడ్ నోటు మన వాళ్ళకి దొరకడం జరిగింది. దీని మీద పోలీస్ శాఖ వారు కూడా ఈరోజు దీపక్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా రాజమండ్రికి పంపించారంట. దీని మీద ఇమీడియట్లీగా ఎవరైతే ఈ అమ్మాయికి ఇలాంటి సంఘటనకి పాల్పడింది, ఎందుకు పాల్పడవలసి వచ్చింది, దేని గురించి చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది క్షేత్రస్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని డిఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ గారితో కూడా దీని మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని ఏదైతే ఎవరైతే ఈ గీతాంజలి నాగాంజలి అనేటువంటి అమ్మాయికి ఇంతటి అన్యాయం చేసినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. తప్పకుండా ఎంత పెద్దవారైనా సరే ఇలాంటి దానికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని శిక్షించడానికి ఎన్డీఏ కుటుంబం ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అలాగే ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకెవరు కూడా చేయని విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మేము ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ యాజమాన్యాన్ని కూడా మేము ఈరోజు చెప్తున్నాం, ఏమాత్రం మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు తెలిస్తే తప్పకుండా మీకనేది కూడా శిక్ష తప్పకుండా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి తప్పు చేయడానికి కూడా భయపడే విధంగా మేము ఈ కార్యాచరణ చేపడతాం. అలాగే సీఎం గారితో కూడా మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ విషయం మీద మాట్లాడి ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను సేకి ఒప్పందాన్ని, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, లేని ఎడల ప్రజల మద్దతులతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము, సరే కదా తగ్గిస్తామని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో 15.485 కోట్లు విద్యుత్ సర్దుబాటు సాజీర భారాన్ని మోపి ప్రజలను దోపిడీ చేశారని విమర్శించారు. మరొక వైపున 2014-19లో వినియోగించుకున్న విద్యుత్పై 2 ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇవి కాకుండా 2022, 23, 24 సంవత్సరాల్లో కట్టిన బిల్లులపై మళ్లీ అదనంగా సర్దుబాటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుందని వారు ఆరోపించారు. నివాసాలు కాకుండా చిన్న వ్యాపార సంస్థల నుండి యూనిట్కు 6 పైసల నుండి 100 పైసలకు సుంకం పెంచారన్నారు. అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ 10,000 నుండి 13,000 వరకు ఉంటుందని, దీని ఖరీదు 93 నెలల్లో ప్రతి నెల బిల్లుల్లో వసూలు చేస్తారని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె నాగమణి, కె అమ్మన్నాయుడు, కొత్తకోట అప్పారావు, ఆర్ ప్రకాష్, ఎం మహాలక్ష్మి, ఎం లక్ష్మి, ఎం లలిత, వి రమణ, సోమశేఖర్, ఎల్ మహేష్, పార్వతీశం, ఎం ఆదినారాయణమూర్తి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, సర్దుబాటు ఛార్జీలు, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకాకుళంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచరు, వచ్చిన తర్వాత తగ్గిస్తానని చెప్పి
ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద వేసినారు ఈ 9 నెలల కాలంలో. అంతేకాదు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మీరు వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుంది, మీరు బద్దలు కొట్టండి, మేము వచ్చిన తట్టవన్నీ కూడా మేమేమో రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు అతి వేగంగా స్మార్ట్ మీటర్లు పెడతాను. ఈవేళ స్మార్ట్ మీటర్లు పెట్టడం అని అంటే ఉరితాలు బిగించడమే వినియోగదారులకి. ఎందుకనంటే ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఆదాయం నుంచి 10,000 నుంచి 13,000 కొంటారు. 93 నెలల్లోన మొత్తం అంతా కూడా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. అంతేకాదు ఈ రోజు సెకీ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆ రోజు వైసీపీ చేస్తే ఇది తప్పని చెప్పి ఆ రోజు కోర్టులో చేసినారు టీడీపీలు. ఈ రోజు అదే ఒప్పందాన్ని కొనసాగించుకొని వెళ్తారు. అందుకోసం ఈ రోజు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లే కాదు, చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానం తెచ్చారు. అది ఏంటంటే డే ఆఫ్ ది టైం అట. అంటే రోజుని 24 గంటలు అయితే 24 గంటలని భాగాలుగా చేసి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేటు వేస్తారట. ఇది స్మార్ట్ మీటర్ల ద్వారా విపరీతమైన ఇప్పటికే షాపులకి ఆల్రెడీ చిన్న వ్యాపార సంస్థలకి డే ఆఫ్ టైం అమలు చేస్తుంది. ఇంతవరకు లేదు ఈ విధానము. ఇది మోసపూరితమైంది, ఇది దోపిడీ అయింది. సర్దుబాటు పేరుతోనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 2014-2019 తాలూగా డబ్బులు కూడా సర్దుబాటుతో ఇవాళ వసూలు చేస్తుంది. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ప్రతిష్ట చేస్తుంది. ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకోసమే ఇవి వెంటనే రద్దు చేయాలా, లేకపోతే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జరిగే పనులు మనకి ప్రభుత్వ బాధ్యత వహించని చెప్పి దారి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ కమిటీ మార్గదర్శకత్వంలో జువైనల్ జస్టిస్ బోర్డులో ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రథమ అదనపు న్యాయమూర్తి కెఎం జామరుద్ బేగం, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తలే లక్ష్మణరావు పాల్గొని చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. ఈ చట్టం యొక్క లక్ష్యం చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల చిత్రాల నుండి రక్షించడం. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం పిల్లలుగా పరిగణించబడతారని, బాధితులకు న్యాయ సహాయం అందించడం, వారి గుర్తింపునకు రహస్యంగా ఉంచడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మరింత వివరంగా మాట్లాడుతూ చిన్నారుల హక్కులు, న్యాయ పరిరక్షణ, నేరస్తులకు కఠిన శిక్షలపై దృష్టి సారించి సమాజం చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలని సూచించారు. పోక్సో చట్టం ప్రకారం నేరస్తులకు కఠినమైన శిక్షలు ఉంటాయని, నేరం తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానాలు విధించబడతాయని, తీవ్రమైన లైంగిక వేధింపుల కేసుల్లో మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలని, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. పిల్లలకు మంచి చెడులను వివరించడం, వారికి అవగాహన కల్పించడం సమాజం యొక్క ముఖ్య బాధ్యత అని వారన్నారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ పోయి బాబు ప్రభుత్వం వచ్చిన తప్పని విద్యుత్ షాకులకు వ్యతిరేకంగా ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, టైమ్ ఆఫ్ డే విధానం రద్దు చేయాలని, సెక్యూ ఒప్పందం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలని కోరుతూ విద్యుత్ సంస్థల ముందు ధర్నాలు నిర్వహించాలని సిపిఐ పార్టీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఎచ్చర్ల విద్యుత్ ఉప కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్కు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి నాడు వైసీపీ, నేడు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ మీటర్లను
సాగించడం గమనార్హమని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు, ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు ఎం సురేష్, కె గోవిందకుమార్, ఎల్ రాము, ఎన్ రమణ, ఎల్ సీతారాం, జె చిట్టప్పడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 20 జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపు కులానికి ఓబీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్పై గురువారం న్యూఢిల్లీ పార్లమెంటు భవన్లో కేంద్ర మంత్రి వర్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, జాతీయ ఎన్సీబీసీ చైర్మన్ హంసరాజ్ గంగారాం, బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావులు మాట్లాడుతూ 5 కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు. తూర్పు కాపు, కళింగ కోమటి, ఆరవల, శిష్టకరణ, సొండి సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే అంశాన్ని పార్లమెంట్ ఆమోదం తెలపాలని కోరినట్లు జాతీయ ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్ అన్నారు. అనంతరం తూర్పు కాపు సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర తూర్పు కాపు సంఘం ఓబీసీ చైర్మన్ సరిపిడకల రామారావు, తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర నేత, టీడీపీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పిరుకట్ల విఠల్, ఏపీటీకేఎస్ఎస్ ఓబీసీ సాధన కమిటీ చైర్మన్ పల్లా వెంకటరావు, తూర్పు కాపు నాయకుడు, టీడీపీ యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి బలగశంకర్ భాస్కర్, 5 సామాజిక వర్గాల సంఘ ప్రతినిధులున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.